తెలంగాణ ప్రజలం కాబట్టి తెలంగాణ యాసలోనే మనం మాట్లాడాలని చెప్పి అతడు నినదించినటువంటి వ్యక్తి. భాష రెండు రకాలని చెప్పిండు. ఒకటి పలుకుబడుల భాష, రెండవది బడి పలుకుల భాష. బడి పలుకుల భాష అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రాంధిక భాష. మనం బడిలో వస్తే చాలా చక్కగా అది గ్రాంధిక భాష మాట్లాడు, అంటే వ్యవహారిక భాష మాట్లాడు. బాగున్నారా, చదువుతున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, నడుస్తున్నాను అంటారు. అదే పలుకుబడుల భాషకు వెళ్తే ఎప్పుడైతే మనం గేటులోనికి వచ్చామో ఇక్కడ భాష వేరే ఉంటుంది. గేట్ అవతలికి పోతే అమ్మా నాన్నలతోటి సమాజంతో మాట్లాడేది పలుకుబడుల భాష. మరి ఆయన ఏమంటారంటే పలుకుబడుల భాష కావాలంటే పలుకుబడుల భాషే ప్రామాణిక భాష. ఆ భాషలోనే మనం మాట్లాడాలి. అదే మనకు ముఖ్యం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ మనం చూస్తుంటాం ఇంటికి పోగానే మనం యాస మారిపోతుంది. అమ్మ నాన్నలతో మాట్లాడే యాస. ఇక్కడ వస్తున్నానంటాం, అక్కడ వస్తానంట, వస్తాను అది యాస. ఏది అత్తానా అనేది మన తెలంగాణ యాస. అది కావాలంట. వస్తున్నానన్నది కాదు, అత్తానా అనే మాటనే మాట్లాడాలి. అదే మనకు అందం, వినసొంపుదనం. కాబట్టి ఎవరి భాష వారికి వినసొంపు, ఎవరి యాస వారికి వినసొంపు అని చెప్పి అందుకే తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి మరి తన జీవితాంతం మరి పోరాటం సరిపినటువంటి గొప్ప పోరాట యోధుడు. మరి చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్పాడు. ఎంత గొప్ప! నా గొడవ అనేటువంటి గ్రంథాన్ని రాసి 7 సంపుటాలుగా వెలువరించినటువంటి మహానుభావుడు. ఒక్క చిరాసుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుందని నినదించినటువంటి గొప్ప మహానుభావుడు కాళోజీ నారాయణరావు. అంతటి గొప్ప మేధావి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి